శ్రీ విశ్వవసునామ సంవత్సర వేడుకలు వైసీపీ ప్రధాన కార్యంలో ఘనంగా జరిగాయి. ప్రముఖ పంచాంగకర్త అవధాని నారాయణమూర్తి పంచాంగ పఠనం వినిపించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మిథున రాశిలో పుట్టిన జగన్కు భయం అనేది తెలియదని, గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎక్కడా భయపడలేదన్నారు. వైఎస్ జగన్ ఏకంగా విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలతో పోల్చారు. ఆయన మాదిరిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. 2019 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన జగన్ ఘన విజయం సాధించారు. ప్రజల ఆవేశంతో చేసిన తప్పులకు ఇప్పుడు చింతిస్తున్నారని అవధాని తెలిపారు. ఈ ఏడాది మిథున రాశి వారికి చాలా బాగుందన్నారు. సాధారణంగా చాలా మంది ఓడిపోయినప్పుడు భయపడతారు, కానీ జగన్ అలా భయపడలేదని గుర్తు చేశారు అవధాని నారాయణమూర్తి. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారని చెప్పారు. అయితే ఈ పంచాంగ శ్రవణానికి తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో జరిగింది. అయితే జగన్ కానీ ఆయన భార్య వైఎస్ భారతి కానీ పాల్గొనలేదు. పార్టీ పెద్దలు కూడా కొంతమంది మాత్రమే పాల్గొన్నారు. చాలా ముఖ్యమైన వాళ్ళు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వైసీపీ యాజమాన్యం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పంచాంగ శ్రవణం చేయించారు. జగన్కి మరి పూర్వవైభవం వస్తుందనడంతో కొంతమంది వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అవడం ఖాయమని ఆనందపడుతున్నారు. చూద్దాం మరి వైఎస్ జగన్ ఇక నుంచి ఏ రేంజ్లో దూసుకుపోతారో.